నమస్కారం. తణుకు ఆంధ్ర షుగర్స్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉద్యోగుల కుటుంబాలైన మహిళలకు వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించి ప్రోత్సహించారు. ఇందులో భాగంగా సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ బాలికలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అలాగే పిండి వంటల పోటీలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలను సంస్థ అడిషనల్ సెక్రటరీ పాతూరి విశ్వనాథ కుమార్, మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసమల్లి సాంబశివరావు, అడిషనల్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాసులు పర్యవేక్షించారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆదివారం నిర్వహించిన సభలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి చదువు కోసం 5,000 రూపాయల విరాళాన్ని సంస్థ ద్వారా మైనేని సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా గాయత్రి న్యూరో హాస్పిటల్ వైద్య నిపుణులు గుడ్ల సతీష్ పాల్గొని మాట్లాడారు. కొన్ని వార్తల్లో వింటూ ఉంటాము, చేసే కార్యక్రమాలు కానీ ప్రతి విషయాల్లో కానీ మీ దగ్గర ఫాలో అవుతూ ఉంటాను. ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకొని దాన్ని ఎలా దాన్ని పూర్తి చేయాలనేది దాని మీద ఒక కార్యాచరణ చేసుకొని దాన్ని పలు ప్రముఖులు ఇన్వాల్వ్ చేసి దానికి సొల్యూషన్స్ వెతకడంలో మనం చాలా యాక్టివ్గా చేయడం చాలా సంతోషం. సొసైటీకి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. అండ్ ఎడ్యుకేషన్ లెవెల్లో స్కూలు, కాలేజీ లెవెల్లో మాకు బాగా అట్రాక్టివ్గా ఉంటాయి చేసే వీటి గురించి. అప్పుడు అంటూ ఉంటాను, మాకు ఏమన్నా అవసరాలు ఉన్నా మా చెప్పండి, మాకు చేయాలనిపిస్తుంది. కానీ మాకు ఒక ఛానల్ కావాలి. మాకు ఏదో వేలు మనం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎలా చేయాలి, ఏం చేయాలని మాకు అంతగా ఐడియా ఉండదు. సో ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి, జిల్లా మాజీ చైర్మన్ గమని రాంబాబు, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్పర్సన్ బి రామలక్ష్మి, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బస్వా రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు వాకింగ్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం చేకూరగలదన్నారు. ఈ ఒక్క వాకర్ది ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ఉద్దేశంగా మరి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. వాకర్స్ యొక్క ఆరోగ్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. బీపీ, షుగర్తో పాటు ఈసీజీ కూడా తీయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్య ధ్యేయంగా ఉండాలి. ఈ రోజున పరిస్థితుల్లో మరి చాలామంది కూడా చిన్న వ్యాధులకు కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ సుమారు 1000 మంది వాకర్స్ ఈవినింగ్, మార్నింగ్ కూడా నడవడం జరుగుతుంది. వారందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఈ 400 మీటర్స్ వాకింగ్ గ్రౌండ్లో ఇక్కడ వాకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇక్కడ సాయంత్రం కూడా ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. అంచేత ఈవినింగ్ నడిచే వాకర్స్ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క ఆరోగ్య పరీక్షలు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం.
ఈ వైద్య శిబిరంలో విజయ నర్సింగ్ హోంకు చెందిన డాక్టర్ గుత్తుల సుబ్రహ్మణ్యం, భాగ్యశ్రీ నర్సింగ్ హోం వైద్యులు పివిఎన్ ప్రసాద్లతో పాటు దంత వైద్యులు కడలి అయ్యప్పలు పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మనవర్తి శంకర్రావు, కోశాధికారి చిక్కాల సత్యనారాయణ, సభ్యులు నాయుడు సత్యనారాయణ, గమని సుబ్బారావులు పాల్గొన్నారు. గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం తణుకు లయన్స్ క్లబ్లో బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటలను ప్రముఖ గాయకులు ఆకుమర్తి రాజు ఆధ్వర్యంలో గాయకులు ఆలాపించి అందరినీ ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక గాయనిగా 28 గంటల పాటు నిర్విరామ సినీ సంగీత విభావరిలో పాడి ఎన్నో రికార్డులు సాధించిన అనితతో పాటు ఈటీవీ స్వరాభిషేకం గాయకులు జీవి భాస్కర్, మరికొంతమంది గాయని గాయకులతో ఈ సంగీత విభావరిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఆదివారం సెలవు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు వివిధ పనుల నిమిత్తం ఆఫీసుకు వచ్చిన వారిని కలిశారు. రూరల్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన పిడిమి ప్రదీప్కు బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఆపరేషన్ చేశారు. వైద్య నిమిత్తం 15 లక్షల వరకు ఖర్చు అయింది. ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో 5,10,000 రూపాయలు మంజూరు అయింది. ఆ మొత్తం చెక్కును ఎమ్మెల్యే శ్రీనివాస్ వారికి అందజేశారు. అలాగే రామన్నగూడెం గ్రామానికి చెందిన పాలడుగుల భారతీయ విజయలక్ష్మికి మోకాలు ఆపరేషన్ నిమిత్తం 1,20,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఇదిలా ఉండగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రికలను నిర్వాహకులు శాసనసభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉత్సవాలకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ ఆకాంక్షించారు. మీ అందరికీ వ్యాపారాలు బాగుండి అమ్మవారికి ఉత్సవాలకు కానీ మరి ఏదైతే మనం అన్న సందర్భంలో సేవా కార్యక్రమాలు చేసేదానికి మీ దగ్గర కూడా ఆర్థికంగా మీరు బాగుంటేనే ఊరు బాగుంటుంది. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ మెండుగా ఉండి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుతూ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా మీరందరూ కూడా ఈ రోజు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా నేను కూడా భాగస్వామి అవుతాను. మీ అందరూ కూడా రానున్న రోజులు ఇంకా బాగా చేసే శక్తి అమ్మవారు మీకు మీ కుటుంబాలకు ఇవ్వాలి. అదేవిధంగా అమ్మవారి గుడి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయవాడలో కనదుర్గ అమ్మవారు ఉన్నట్టు ఇక్కడ మన వాసవి మాత ఉండాలి. అదేవిధంగా పెనుగొండలో మరి ఎంతో పెద్ద విగ్రహాన్ని కట్టి వాసవి మాతని చాలా బాగా. ఈ కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, కొర్లేపర రాము, నొన్నా సుందరం, భోగవల్లి రమేష్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నియోజకవర్గంలో ఇటీవల అకారణంగా మృతి చెందుతున్న గేదెలకు గల వ్యాధిపై పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం పెద్దేవం గ్రామంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆదివారం ఆయన రైతులను కలిసి మాట్లాడారు. వ్యాధి నిర్ధారణకు వచ్చి చికిత్స అందిస్తున్నామని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించి సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. అన్ని కూడా చనిపోవడం అనేటువంటిది జరిగింది. దాని వెంటనే అధికారులందరూ కూడా అలర్ట్ చేశాం. యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఏడీ గారు, నియోజకవర్గంలో ఉన్న డాక్టర్స్ వారి బృందం అంతా కూడా వచ్చి
గేదెలకు సంబంధించిన రక్తం కానీ, పేడ కానీ, లేకపోతే యూరిన్ కానీ అన్నీ కూడా పరీక్షలు జరిపి ఏమి వ్యాధి అనేటువంటిది కొంచెం తెలియని పరిస్థితులు ఉంటుందని నిర్ధారణ కోసం ముందుగా అర్థం కాకపోతే పైకి ల్యాబ్ టెస్టులకు కూడా పోస్ట్ మార్టం కూడా ఒక గేదెని చేయడం జరిగింది. దాంతో థైలేరియాసిస్ అనేటువంటి వ్యాధి అని చెప్పని నిర్ధారణ జరిగింది. దానితో రాష్ట్రంలో ఉన్న డైరెక్టర్ గారితో మాట్లాడడం, వెంటనే మందులు తీసుకొచ్చి వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చి ఇమ్మీడియట్గా గేదెలను కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతో ఇది వ్యాధి నిర్ధారణ అయినట్టునే మందులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇది పెద్దేం గ్రామంలోనే కాకోకుండా ఇవాళ పంగిళ్ళలోను, అదేవిధంగా తణుకులోను, కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి సోకుతుందని చెప్తున్నారు. సాధారణంగా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, వర్షాలు ఎండలు కురిసిన తర్వాత తిరిగి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు మనుషులు కూడా వాతావరణంలో చేంజ్ అయిపోయినప్పుడు సీజనల్ ఫీవర్స్ వచ్చే పరిస్థితులు, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ మనుషులకు కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా పశువులకు కూడా ఈ వ్యాధి అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇది కొంచెం తెలుసుకోవడం, వ్యాధి చేయడంలో టెస్టులు చేసిన ముందు తెలియపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు నిర్ధారణ అయింది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేసి ఇంకొకసారి మరణాలు ఇంకా జరగకోకుండా, పశువులు జరగకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుల వెంట ఈ శాఖ డైరెక్టర్ డాక్టర్ డి దామోదర్ నాయుడు, కూటమి పార్టీల నాయకులు ఉన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2 వరకు జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలను రంగులు, విద్యుత్ దీపతోరణాలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో తగ్గిన జీఎస్టీ స్లాబ్లు. సోమవారం నుంచి ప్రయోజనం పొందనున్న ప్రజలు. తణుకు ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు బీజేపీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. దాతలను అభినందించిన ఈ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. తణుకులో ఘనంగా గురజాడ జయంతోత్సవ వేడుకలు. మహాకవి ఖ్యాతిని వివరించిన ప్రముఖ ఆడిటర్ జనరల్ గడ్డ. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాలురోన్నత పాఠశాల 1978-79 పూర్వ విద్యార్థులు. ప్రపంచ శాంతి ద్వారానే సుఖ సంతోషాలు. తణుకు విద్యార్థులకు హితవు పలికిన లయన్స్ క్లబ్ నేతలు, ప్రతిజ్ఞ చేసిన బాలబాలికలు. తాడేపల్లిగూడెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గేదెల అకారణ మృతిపై నిర్ధారణకు వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు. వెల్లడించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్ర దేవత ఆలయంలో 22 నుంచి ఆరంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.